అందరినీ గమనించే శక్తి నీకు వచ్చిందంటే తొందరలోనే నీ జీవితం ఎవ్వరూ చేరని స్థాయికి వెళ్తుందన్న విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందరి నాటకాలను గమనిస్తూ నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అంటే కంగ్రాచులేషన్స్. నీవు మాట్లాడబోయే మాటలను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక్కో మాట ఒక్కో తూటాలా మారిపోయి ఉంటుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉంటున్నావు అంటే నీ శక్తిని నీవు సరిగ్గా వాడుతున్నావు అని అర్థం చేసుకో. నీపై నీకు అమితమైన సెల్ఫ్ కంట్రోల్ ఉందని ప్రౌడ్గా ఫీల్ అవ్వు. రగిలే నిప్పు కణికకు తెలుసు తాను ఎంత విధ్వంసం సృష్టించగలదో అని. ఒడ్డున ఉన్న నీళ్లకు తెలుసు తన బలం, తన శక్తి, తన లోతు ఎంతో అని. ఎవ్వరికీ తలవంచని ఈగోకు తెలుసు తన వెనక ఉన్న ఆత్మశక్తి ఏంటో, ఆ ఆత్మ ఏం చేయగలదో అని. వీచే పిల్ల గాలులకు తెలుసు తాను తలుచుకుంటే ఎంత విధ్వంసకరమైన ప్రళయాన్ని సృష్టిస్తానో అని. విలువలేని మట్టి ముద్దకు తెలుసు తన శరీరంలో ఎన్ని కోట్ల సంపద దాగుందో అని, ఎన్ని జీవులకు ప్రాణం పోస్తున్నానో అని. అదేవిధంగా తన బలాలు, బలహీనతలు, శక్తులు, తాను సృష్టించే విధ్వంసం తెలిసిన వ్యక్తి తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను కనిపెట్టే ఒక బలవంతుడికి తెలుసు తాను ఏం చేయగలనో, ఎప్పుడు చేయగలనో, ఏ సమయంలో చేయగలనో అని. అందువల్ల నిశ్శబ్దంగా ఉన్నవారిని, అమాయకంగా ఉన్నవారిని, నవ్వుతూ ఉన్నవారిని ఎప్పుడూ చులకనగా చిన్న చూపుతో చూడవద్దు. ఇలాంటి వారు తమ అసలు రూపాలను దాచుకుంటూ ఎప్పటికప్పుడు తమ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఇతరులతో ఫన్నీగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కసారి సమయం ఆసన్నమైనప్పుడు వారిలో ఉండే సీరియస్నెస్ అనేది ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఒక్కసారి రణరంగంలోకి దిగాక అత్యంత ప్రమాదకారులుగా మారిపోతారు. నీ ముందస్తు ప్రణాళికలను ఇతరులతో మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడూ పంచుకోరాదు. ఇలా పంచుకోవడం వల్ల 2 రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. మొదటిది, ఎప్పుడైతే నీ ప్రణాళికలను ఇతరులతో పంచుకుంటావో ఇతరులు మీ ఐడియాస్ని ముందుగానే వాడుకునే ప్రమాదం కానీ, నీకు అడ్డంకిగా మారే ప్రయత్నం కానీ చేస్తుంటారు. లేదా నీ ప్రణాళికలను వాడుకుంటూ నీకు పోటీగా నిలబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విజయం సాధించే వరకు నీవు చేసే ప్రయత్నం, వెళ్ళే దారి ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడు. అప్పుడే నీలో సంకల్పం సన్నగిల్లకుండా నీలో ఒక రకమైన దృఢ సంకల్పం పుట్టుకొస్తుంది. ఎదుటివాడు ఎప్పుడూ నీ బాధను తీర్చకపోవడమే కాక ఇతరుల ముందు నీ బలహీనతలను, సమస్యలను చెప్పి సమయం దొరికినప్పుడల్లా నిన్ను నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందువల్ల ఫలితంగా నీ మనసులోని బాధ పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదన్న విషయం మర్చిపోరాదు. ఈ రోజుల్లో ఎవ్వరి కుటుంబం వారిది, ఎవ్వరి సమస్యలు వారివి, ఎవ్వరికి మోయదగ్గ బరువులు వారికుంటాయి. నా అనుకున్న వాడికి నీ కష్టం చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ కనిపించిన ప్రతి ఒక్కరికి నీ కష్టం చెప్పుకుంటూ పోతే ఆఖరికి నువ్వు నవ్వుల పాలు కావడం తప్ప అక్కడ కొత్తగా జరిగేదేం ఉండదు. నీ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పంచుకోరాదు. ఒక్కసారి నీ రహస్యం బయటపడితే ఆ బలమే నీ బలహీనతగా తయారవుతుంది. అన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన నీ అస్త్రాలను పరుల పాలు చేసినట్టు అవుతుంది. నీ రహస్యాలను తెలుసుకున్నవాడు నీ రహస్యాలను తెలుసుకున్న మరుక్షణం నుండి ఎదుటివాడు నీ అస్త్రాలను వాడి ఆయుధాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ రోజుల్లో డబ్బు ఆడించని నాటకం లేదు, చెయ్యని మ్యాజిక్ లేదు. బంధువులు, స్నేహితులు, స్నేహితురాళ్ళు ఒకనొక టైంలో సొంత అన్న, అక్క, చెల్లి, తమ్ముడు కూడా నీ ప్రేమను డబ్బు అనే త్రాసులో పెట్టి స్వార్థం అనే తూకం వేసి మరీ కొలవడానికి సిద్ధపడతారు. నీవు ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యానికి గల రహస్యాన్ని ఎప్పుడూ ఇతరులకు తెలియజేయరాదు. స్వార్థం అనే విషాన్ని కడుపులో దాచుకొని అవకాశం అనే ఎరను వేసి మీ పతనానికి దారితీసే పన్నాగాలు పన్నడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది మీ సాయం కోసం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడతారు. అవసరం కాస్త తీరాక, అవకాశం కాస్త దక్కాక, డబ్బు, ఆస్తి, బలం, పలుకుబడి పెరిగాక ఒకప్పుడు కాళ్ళు పట్టుకున్నవాడే
నిన్ను కాటికి పంపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. అందుకోసం నీవు ఎవరికి సాయం చేస్తున్నావో, ఎంతలా సాయం చేస్తున్నావు అన్న విషయం మైండ్లో పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మరాదు. తమ అవసరాల కోసం ఎన్ని వేషాలైనా వేయడానికి, ఎంతకు దిగజారడానికైనా జనాలు వెనకాడరు. ఈ రోజు నీ సాయం పొందినవాడే నీవు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు, నీ కుటుంబం రోడ్డు మీద పడిందని తెలిసినప్పుడు, వారికి నీవు ఎందుకు పనికిరావని తెలిసినప్పుడు, చీకట్లో నీడలా మాయమవుతూ వాళ్ళ అసలు రూపాలను బయట పెడుతూ వారి కఠినమైన మాటలతో నిన్ను బాధ పెట్టడానికి కూడా వెనకాడరు. నీ శత్రువులకు, నీ కుటుంబ సభ్యులకు ఎట్టి పరిస్థితుల్లో నీ బలహీనతలను మరియు బలాలను పంచుకోరాదు. ఎందుకంటే ఈరోజు నీతో అత్యంత ఆత్మీయతగా ఉన్నవారు ఒకవేళ మీకు వారికి తగాదా ఏర్పడితే, మీ బలహీనతలే వారి బలాలుగా, మీ బలాలే వారి అవకాశాలుగా మారిపోతాయి. అంతేకాకుండా మీ వీక్నెస్లను మీ శత్రువులకు తెలియజేస్తూ అడుగడుగున కురకరాని కొయ్యలా పక్కలో బల్లంగా మారతారు. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న జనాలను గమనిస్తే, ఇప్పుడు బద్ధ శత్రువులా ఉన్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఇప్పటి శత్రువులే ఒకప్పటి ఆప్తమిత్రులుగా తప్పకుండా ఉండి ఉంటారు. కాలం కలిసి రాకో, అవకాశాలు బెడిసి కొట్టో వీరు శత్రువుల్లా మారి ఉంటారు. నీ రహస్యాలను నీకే దాచుకోలేని శక్తి లేనప్పుడు ఇతరులకు మాత్రం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. నీ ఆరోగ్య సమస్యలు కానీ, మీ ఇంట్లో జరుగుతున్న అల్లకల్లోలాలను కానీ ఇతరులతో ఎప్పుడూ పొరపాటున కూడా చెప్పకూడదు. ఒక్కటి మాత్రం గుర్తుకుపెట్టుకో, నీ సమస్యలను ఎదుటివాడు ఎప్పుడూ తీర్చలేడు. ఎందుకంటే ఎవ్వరికి మోయదగ్గ బరువులు వారికుంటాయి.